చెప్పు పెద్ద మనిషి, నీ పేరేంటి? నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు, ఏం లేదు సార్. పెన్షన్ పెన్షన్ రాకొచ్చింది నాకు. ఎందుకే? నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 70-80 ఉన్నా, 80 దాకా ఉన్నా. రాకొచ్చింది. కాగితాలు రాసి 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 సపడాకు నీ దీపం మారిపోయినా సపడాకున్నా. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు గ్రామంలో అది నింపించినాం కదా, పథకం అది నింపించలేదు. నింపించినాము, నింపినా అటే పోయినాయి, ఇటు రాలేదు, నాగలపల్లికి రాలేదు. ఇక నీవు దీపం మారిపోయినరా అని సపడాకున్నాం. ఇక ఏమన్నా భూమి ఉందా నీకు? 3 ఎకరాలు ఉన్నది. అది భూమి 3 ఎకరాలు ఉన్నది, కానీ నేను అప్పు తేలేదు, నాకు రుణమాఫీ కాలేదు. అప్పు అయితే తేలేదు నేను. మరి రైతు బంధు పైసలు పడ్డాయా? రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. కేసీఆర్ పైసలు వచ్చినాయి 2 ఏళ్ళ నాడు, ఇక ఏం లేదు. 15,000 వచ్చేది ఉన్నది నీకు. అట్లా రావు, ఇప్పుడైతే ఏం లేదు సార్, అంతే. మరి ఎట్లుందో ఏమనుకుంటారు పెద్ద మనుషులు? ఏమనుకుంటున్నారు? నీ అవార్డు దారిద్ర్యం రాజ కొడుకురా, తో నీ అవార్డు గెలిచిన అని ముఖం చూడకూడదు అనిపిస్తున్నాడు, ఓడోడు అంటున్నాడు. నేను కూడా అంటున్నా, నీ దారిద్ర్యం పోర్రా, ఇటు తిట్టనుకున్నాడు కానీ ఏం పని చేయరా, దండుకు దచ్చోగం అనుకున్నా. 10 నెలల నుంచి అని బొంద పెడతారా, ఇన్ని చంపేస్తారా, ఇన్ని పొడావు చెప్పాలి, నీ పొడావు కొన్ని దెంగున అనుకున్నాను నేను. అంతే, ఏం లేదు. ఇక రుణమాఫీ లేదు, నాకు బాకీ లేదు, నేను తెచ్చుకోలేదు. ఇక ఇండ్లు కట్టిస్తామా అన్నది జాగా ఉన్న వాళ్ళకు, ఇక బేస్మెంట్ కట్టుకున్నా. ఆ పైసలు ఇస్తున్నామో మొట్ట వాడిని కడితే వాడు చెప్పాడు, వీడిని కడితే వీడు చెప్పాడు. పైసలు కాడికి కట్టినే సపడాకు. అంటే మీరు ఉన్నారు కానీ కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా, మరి వాళ్ళకి అడగలేవా? కాంగ్రెస్ లీడరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయ్యి, నేనేమో తెలంగాణ వాడిని అయితే నీ ఆయనకెవరో మొట్టలు పాస్ ఇస్తారా అంటారు. ఇట్లున్నా ఊళ్ళల్లో అట్లుంటుంది ఊళ్ళో. 10 నెలల నుంచి అవస్థన్నా అంతే సార్, ఏం లేదు. ఆయనది కాదు, ఆయన తోనే ఆయన కాదు, ఆడు ఊసిపోతాడు ఎట్లా. ఆయన ఎవరు? ఆయన పేరు ఏమది? ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిగా ఉండడు, తోడేం తినాలిగా పోతాడు ఎట్లా. ఆయన ధారణ చేసి ఇట్లనే వాడు వీడు కట్ట పెడితే వాని కట్ట కట్టినా పండ్ర భయ అని వాడే అంటాడు. అంతే. అంటే ఇప్పుడు మరి ఎన్నిసార్లు రైతు బంధు పడవలసి ఉండే నీకు? మిర్గంది ఒక్కటి, ఇప్పుడు రబ్బీది ఒక్కటి, 2 మాటలు వాడేది ఉండే ఇది వరకు. మిర్గంలా కేసీఆర్ మిర్గంలు ఇచ్చాడు, రబ్బీలు పెడతాం కదా, రబ్బీలు ఇచ్చాడు. ఇది రబ్బీ లేదు, పునాత లేదు, ఎండకాలం లేదు, ఏది లేదు. అంతే ఇక కథ, ఆయన కథని వచ్చిపోయింది. మరి మాట తప్పితే ఏమంటారే రైతులు? లుచ్చ అంటారు. మాట తప్పినాక అవి లుచ్చారా, నీ ఆయన మొక్కం చూడగలి ఆయనకి రూపాయి కూడా రేపని అడిగితే అంటాం. మరి ఇప్పుడు సీఎంది ఏంది పరిస్థితి? మరి ముఖ్యమంత్రిది ఆయన మర్రకిట్టకు ఓటు వేయరు. నీ వాడు దండుగురా అంతో కానీ కాదురా అంటారు, ఇంకోని చేస్తారు ఓన్ కానీ. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మరి పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట నమ్ముతారా? పని చూసి అరే నువ్వు అయితే ముందర పడతావురా, ఇక వాడు వీడు నీవైతే ముందర పడతావు అని ఆయనకి చెప్తాం, కానీ ఇక నీ పొడవుకు చెప్పాం. ఆయన పొడవు ఆడు ఉంటుంది, ఈయన పొడవు ఊళ్ళో ఉంటుంది. ఊరు దానికి ఊరితే రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు పడాయంటావు? పడాయి గ్యారంటీ పడాయి. దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, రాజనరసింహలోకి వేస్తే అతనే వేసినాము. మా పోతలో కూడా ఎమ్మెల్యే ఉండే, ఈయన పని చేయకొచ్చారా బేకారు చేసిండు, రాజనరసింహలో ఉంటే బాగుండే అంటే వేసినాం, ఆయనకి వేసినాం చాలా మంది. ఇక ఆడు బొంబాయిలో, ఇడు కలకత్తాలో. ఇప్పుడు రాజనరసింహ దగ్గరికి పోతే నెత్తి మీద ఇట్లా అంటున్నాడు మరి.